ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు యాక్చువల్గా అరవింద్ బైక్ డెలివరీ హైదరాబాద్ నుంచి రాగానే తీసేసుకుందాం అనుకున్నాము. బట్ కొంచెం బిజీ ఉండడం వలన తీసుకోలేకపోయినాం. సో యాక్చువల్గా డెలివరీ కూడా ఈరోజే మార్నింగే తీసేసుకుందాం అనుకున్నాం. బట్ ఇప్పుడు టైం ఆల్రెడీ 6:30 అవుతుంది, 6:28. సో 6:30 అవ్వబోతుంది. సో అరవింద్ ఇప్పుడు బైక్ డెలివరీ తీసేసుకుందాం. అలానే ప్రసాద్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చాక అరవింద్తో కలిసి 2 బైక్స్ కలిసే పూజ చేయించుకుందాం అనుకొని హైదరాబాద్లో కూడా పూజ చేయించుకోలేదు. సో ఇక్కడికి వచ్చాకే పూజ చేసుకుందాం అనుకొని సో 2 బైక్స్ ఇప్పుడు ఒకేసారి పూజ చేయిస్తాము. A few moments later. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. ఆల్రెడీ ప్రసాద్ ఇంకా స్వీట్స్ ఇంకా పూజ సామాన్ ఆల్రెడీ తీసేసుకున్నట్ట బైక్కి కావాల్సినవి. అండ్ అరవింద్ కూడా ఆల్రెడీ అక్కడే వెయిట్ చేస్తున్నట్ట. సో సాయి కుమార్ నేను ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము ఇంట్లో నుంచి. యాక్చువల్గా అవి మా 3 బైక్స్, ఇది నా బైక్, ఇది ప్రసాద్ బైక్, ఇది అరవింద్ బైక్. అరవింద్ ఇంకొక బైక్ డెలివరీ తీసుకుంటున్నాడు. సో ఆ బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. అరవింద్ ఎందుకు ఆ బైక్ చూస్ చేసిండు, ఎందుకు ఆ బైక్ తీసుకుంటున్నాడు అనేది అరవింద్నే అడుగుదాం. Everything you want but you can't have. Number one regret, no take backs. The hole in your chest, that's payback. Payback, yeah, you better take that. You could call me selfish, you critical, I could take the blame. Just like I could take a match and send it up in flames. Don't say I didn't want. షోరూమ్ ఎందుకన్నా ఇంత లేట్? వీడు ఎప్పుడు లేట్ తెలుసు. నువ్వు ఎప్పుడైనా టైంకి వస్తావా ప్రసాద్? పూజ 2 hours అయింది. నేను సో వీఆర్ బ్యాక్ ఆన్ ద రోడ్స్. దిస్ ఈస్ మై సిటీ ఆదిలాబాద్. సో ఆల్ ఆఫ్ సడన్ మేము బైక్స్ మీద ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? యాజ్ యూజువల్గా మేము కేక్ తీసుకురావడం మర్చిపోయాము. సో కేక్ తీసుకుని రావడానికి వెళ్తున్నాము. సో అప్పటిదాకా ఈ టైం ల్యాప్స్ని ఎంజాయ్ చేయండి. సో అరవింద్ 200 ఉండగా బుల్లెట్ ఎందుకు తీసుకున్నావు చెప్పు. నాకు కంఫర్ట్ ఉండాలని తీసుకుంటాను. ఆల్రెడీ కేటీఎం డీప్ ఉంది నా దగ్గర. కంఫర్ట్ ఉండాలని బుల్లెట్ చాలా బైక్స్ ఉన్నాయి కంఫర్ట్ కోసం. బుల్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. రాయల్ బుల్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. అవునా? ఇంతకుముందు డైలాగ్ కొట్టేవాడి అది బుల్లెట్ యూత్ నడుపుతుందని డైలాగ్ కొట్టేవాడిని. సో ఎలా అనిపిస్తుంది బైక్ తీసుకున్నప్పుడు? మంచిగా అనిపిస్తుంది. హ్యాపీనెస్ ఉందా అసలు? ఉంది ఉంది ఉంది. చాలా ఉదాహరణ లేదు చాలా. మీ ప్రసాద్ అసలు దావత్ కూడా ఇవ్వడం లేదు మరి బైక్ ఇస్తాను. ఇస్తావా? ఇవ్వవా? ఇస్తా ప్రసాద్ నేను బొమ్మడిది బావా ఇద్దరు కలిసి ఇస్తాను. అవునా? సరే. సో బైక్ బీ రోల్స్ ఇన్ 3, 2, 1. కోసం కష్టపడుతున్నాం ప్రసాద్ అండ్ సాయి కుమార్. చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. ప్రొఫెషనల్ షూటింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారో నాకు కూడా అర్థం అవుతలేదు కానీ చూద్దాం రీల్ ఎలా వస్తుందో ఏంటో. వీడైతే మామూలుగా చేయట్లేదు యాక్టింగ్ అసలు. అరవింద్ని చూడండి
నాకేం తెలియదు, నా బైక్ డెలివరీ కాదు అన్నట్టు కూర్చున్నాడు అక్కడ. వీళ్ళు మాత్రం తెగ కష్టపడుతున్నాను. సాయి కుమార్ చేద్దామా? నువ్వు అప్పటి నుంచి ప్రొఫెషనల్గా ఏదో రీల్ చేస్తున్నావు కదా. ఏదో మచ్చాని నేనేం చేయట్లేదు, నేను బ్లాగ్ తీసుకుంటున్నా. ప్రసాద్ ఇది చూడు, స్వీట్ తీసుకున్నావా? స్వీట్ ఇస్తావా లేదా బైక్ తీసుకున్నందుకు? దావత్ కూడా ఇవ్వలేదు ఏం అసలు. చెప్పురా, స్వీట్ తీసుకున్నావా లేదా? తెచ్చిండ్రు రా స్వీట్. సో ఇద్దరి బైక్స్ పూజ ఒకేసారి జరుగుతుంది. ప్రసాద్ది అండ్ అరవింద్ది. ఇక్కడే పక్కకే ఉంటుంది మా ఇంటి దగ్గరనే హనుమాన్ టెంపుల్. బైక్ పూజ చేయించి వీంది వీడే లడ్డు తింటుండు, మాకు మాత్రం ఇవ్వడం లేదు. ఇచ్చేది ఉందారా మాకు లడ్డు అసలు? నవరాత్రులు కదా అందుకే తినడం లేదు. ఫైనల్లీ పూజ స్టార్ట్ అయ్యింది. 2 బైక్స్ ఒకటేసారి. आदित्य नवग्रह देवता, क्षेत्र देवता, कुल देवता, इष्ट देवता, ग्राम देवता, मातृ देवता, स्थान देवता, सद्गुरु नमो नमः. मध्य प्रदेश अंजनेय स्वामी ఇక్కడ మధ్య అధికార వర్ధనం తారే నమః. గణపతి దేవతా నమో నమః. ఓం గణ నమో నమో రాధే నమో గణపతి నమో సో బాగా చేస్తాను పూజ. బాగా కొట్రా ప్రసాద్. సో పూజ అయిపోయింది. ఇద్దరు బైక్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేయ అరవింద్. సో బైక్స్ పూజ అయిపోయింది కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ.